అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ భైరవకొండ నుంచి సిద్ధేశ్వరం అయితే బయలుదేరాము. ఇంకా హైవే అయితే ఎక్కలేదండి. ఇప్పటికే 4:30 అయిపోయింది. ఇంకా రిటర్న్లో ఉన్నాం కదా, సిద్ధేశ్వరం చూసుకొని బయలుదేరిపోతాము. ఇప్పుడిప్పుడు క్లైమేట్ అయితే మారుతుందండి. లైట్గా చీకటి పడుతున్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే టైం వచ్చేసి 4:30 అంతే. మబ్బు కూడా చూసారా కొండల మీదకి ఎలా వస్తుందో. ఇది కూడా సిద్ధేశ్వరం కొండ కూడా కొండల్లోనేనండి, అడవి ఏరియానే. ఇంకా మనము ఒక 1.5 అవర్ పడుతుంది జర్నీ సిద్ధేశ్వరంకి భైరవకొండ నుంచి. ఇంకా అట్లా హైవే అయితే ఎక్కేసిన తర్వాత మనకి మళ్ళీ అక్కడ ఆర్చ్ వస్తుంది. ఆర్చ్లో నుంచి మళ్ళీ మట్టి రోడ్లో వెళ్ళాలి. కొంచెం అక్కడక్కడ మట్టి రోడ్డు, అక్కడక్కడ రోడ్డు ఉంటుంది. ఇది కూడా చాలా లోపలికే వెళ్ళాలి. మధ్యలో ఊరు కూడా ఉందండి. మరి ఇక్కడ ఎట్లా వీళ్ళు నివాసం ఉంటున్నారో తెలియట్లేదు, కానీ స్కూల్ ఉంది, ఊరుంది. మామూలుగా మనకి ఒక చిన్న విలేజ్ లాగా ఉంది అక్కడ. మరి బస్సు ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయేమో తెలీదు. స్కూల్ కూడా ఉంది అయితే. ఇంకట్లా ముందుకు వెళ్ళామంటే చాలా లోపలికి వెళ్తే కొండ ప్రాంతం అయితే వస్తుంది. ఆ కొండ ప్రాంతంలో కూడా అక్కడక్కడ బిట్లుగా క్లీన్ చేసుకొని పంటలు అయితే పండిస్తున్నారు. పసుపు వేస్తున్నారు, వరి వేస్తున్నారు. అట్లాగా పంటలు కూడా కనిపించాయి మాకు అక్కడక్కడ. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాగు కూడా ఉందండి, బ్రిడ్జ్ కూడా కనిపించింది. ఇంకా అవన్నీ చూసుకుంటూ అసల్లోకి అయితే చేరుకున్నాము. ఇంకా ఫస్టే అనుకున్నాం కదా ఇవి 2 ఊర్లని. ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దామని అనుకున్నాం, కానీ క్లైమేట్ చూసి పోస్ట్పోన్ చేసుకున్నాం, అది వద్దు అని. ఎందుకంటే పైకి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది, మనకి టైము సరిపోదు, మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి చాలా పొద్దుపోతుందని ఇంకా అదొక్కటి డ్రాప్ అయిపోయాము. కొరవంతా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అనుకున్నాము జనాలు ఇక్కడ ఉన్నారు కదా, అక్కడ కూడా ఫుల్గా ఉంటారేమో, సిద్ధేశ్వరంలో కూడా దర్శనం లేట్ అయిపోతుందేమో అని. కానీ ఎక్స్పెక్ట్ చేసిన అంతమంది లేరు, కానీ ఒక రకంగా ఉన్నారు. తొందరగానే అయిపోయింది దర్శనం కూడా. మబ్బు మూసుకొచ్చినట్టుగా అటు ఇటు చెట్లతో కుమ్మేసి ఉన్నాయి కదా, అసలు ఏమీ వెలుతురు అనేది కనిపించలేదు. చాలా చీకటి అయిపోయినట్టుగా అనిపించేసింది. ఇంకా ఇక్కడే వెహికల్ ఒక చోట ఆపుకొని, ఇది ఎట్లాగో కొంచెం దగ్గరికే వెళ్ళిందండి కొండకి. పెద్దగా ఏమీ నడవలేదు, కానీ భైరవకొండలో నడిచినంత అయితే నడవలేదు. కొంచెం గ్యాప్ అయితే నడిచాము. చాలా వరకు దగ్గరికే వెళ్ళింది. ఇది కూడా వెహికల్ పైకి వెళ్తుంది, కాకపోతే ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదు. గోశాలలు ఉంటాయి, గేదెలు ఉంటాయి. ఇక్కడ ఉండే మనుషులు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ సత్రాలు ఉన్నాయండి, 2 పెద్ద పెద్ద సత్రాలు. నిత్యం అన్నదానం పెడుతూనే ఉంటారండి, ఏ టైం అయినా, డే అండ్ నైట్. వాళ్ళు వీళ్ళని ఏం లేదు, పిలుస్తూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు. ఇక్కడ చాలామంది వచ్చి సేవ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు వచ్చిన వంట ఏదన్నా వస్తే వంట చేయొచ్చు. గేదెల పని చేసేవాళ్ళు గేదెల పని, ఆవుల పని చేసేవాళ్ళు ఆవుల పని. అట్లాగా ఉన్నవాళ్ళు ఖాళీగా అయితే ఎవరు ఉండరు, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారండి అక్కడ. ఇంకా కొంతమంది జనాలు ఉన్నారు కదా అని చెప్పేసి మేము కూడా చిన్నగా పైకి ఎక్కేసాము. ఒక మంచి ప్లేస్ అయితే చూసుకొని దీపాలు వెలిగిద్దాము అని అనుకుంటున్నాము. ఇంతకుముందు అయితే ధ్వజస్తంభం ముందు ఏర్పాటు చేసేవాళ్ళు దీపాలు పెట్టుకోవడానికి, ఇంకా తిరగడానికి ప్లేసే ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం కొంచెం ప్లేస్ అనేది చేంజ్ చేసినట్టున్నారు, అటు ఇటుగా. అక్కడ పెట్టకుండా ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, దాని కింద అరుగు ఉంది కదా, ఇక్కడ పెట్టుకుంటున్నారు నాగరపమ్మ శిలల దగ్గర. కొంచెం ధ్వజస్తంభంకి దగ్గరగా అట్లా పెడుతూ ఉన్నారు. మేమైతే ఈ చెట్టు దగ్గర పెడదాం అనుకుంటున్నాము. ఇంక ఇక్కడే ఒక చిన్న ప్లేస్ని అయితే కొంచెంగా క్లీన్ చేసుకొని ముగ్గు అది వేసుకుంటున్నాము. ఇక్కడ చెత్త అంటే చాలామంది జనాలు వస్తుంటారు కదండి, ఇంకా వాళ్ళు తెచ్చే కవర్లు, కడ్డీల కవర్లని, ఒత్తుల ప్యాకెట్స్ కవర్లని, ఇంకా అవన్నీ చెత్త అయితే బాగానే ఉంది. ఇంకా మళ్ళీ తర్వాత అందరూ క్లీన్ చేసుకుంటారేమో దీన్ని, పాపము చాలా చెత్తగానే ఉంది. అదే కొంచెం జరిపేసి కొంచెం వాటర్ చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి ఉసిరికి దీపాలే పెడుతున్నాను. గౌరీదేవిని అంటే నేను పసుపు ముద్దని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తానండి, వాటర్లో తడుపుకొని రెడీగానే తీసుకెళ్తాను అన్నీ కూడా. పువ్వులు అయితే దొరకలేదు, అక్షింతలతో సరిపెట్టుకుందాము అనుకున్నాను. మళ్ళీ తర్వాత పువ్వులు కూడా దొరికాయి లాస్ట్కి.
ఇంకా ప్రశాంతంగా అయితే దీపాలు అయితే అందరం వెళ్ళిన వాళ్ళందరం కూడా హ్యాపీగా దీపాలు వెలిగించుకొని జర్నీ అంతా కూడా బాగా ఎంజాయ్ చేసాము నవ్వుకుంటూ. ఇంక ఇక్కడ పెట్టడం అయిపోయిన వాళ్ళు అయిపోయినట్టుగా దర్శనానికి అయితే వెళ్ళమని చెప్పాము. ఎందుకంటే ఒక్కొక్కరుగా వెళ్తే తొందరగా అయిపోతుంది, లేదంటే అందరం కోసం వెయిట్ చేయాలంటే లేట్ అవుతుందనేసి ఇంక నేను మా వారు కూడా దీపాలు వెలిగించేసి ఇక్కడే నమస్కారం అది చేసుకున్నాను దీపారాధనకి. ఇంక ఇక్కడి నుంచి నాగశిలలు ఉన్నాయి కదా, అక్కడ నాగశిలల దగ్గరకు కూడా వెళ్ళి పసుపు కుంకుమ వేసి ఇంకా అక్షంతలు వేసి ధూపం తీసుకెళ్ళానండి. ఆ ధూపంనే వెలిగిస్తాను, అక్కడ ప్రతి చోట కూడా ధూపమే వెలిగించేస్తాను. అప్పటికే చీకటి పడిపోయినట్టు అయిపోయింది బాగా. ఇంక ఇట్లా వెలిగించుకున్న వాళ్ళమంతా కొంచెం పక్కకు వచ్చేసి అట్లా నిలబడుకున్నాము. అలసిపోయి ఉన్నాం కదా, మా ఫేసెస్ అయితే తిరిగి తిరిగి బాగా అలసిపోయాము. ఇక్కడ నాగలింగ పుష్పాల చెట్టు అండి అది. ఆ చెట్టు కింద ఇన్ని శివలింగాలు పెట్టున్నారు. ఇంక ఇక్కడే వెలిగిస్తున్నారు. ఇక్కడ కూడా పసుపు కుంకుమ వేసి వెలిగించే వాళ్ళు ఇక్కడ కూడా వెలిగించేస్తున్నారు. ఇంకా కొండంతా మొత్తం ఎక్కడ వెలిగించినా మంచిదేనని పర్టికులర్ ప్లేస్ అని ఏం లేదు, ఎవరికి నచ్చిన చోట వాళ్ళైతే వెలిగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనము నోటీస్ చేసింది ఏంటంటే భక్తి అనేది బాగా పెరిగిపోయిందండి జనాలలో. అది చాలా సంతోషించాల్సిన విషయం. ముసలి వాళ్ళని లేదు, పిల్లవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు. పండగ రోజులు అంటే ఫస్ట్ దేవస్థానానికి వెళ్ళేదానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది మాత్రం చాలా సంతోషించాల్సిన విషయము. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అంతమంది జనాలను చూసిన తర్వాత. ఇట్లాగా నేనైతే ధూపం వెలిగించేసి ఇంకా అక్కడ పెట్టేసి దీపారాధనకి వాటికి నమస్కారం అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక సత్రం కూడా ఉందండి, ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, అది కూడా సత్రమే. పిలుస్తూనే ఉంటారు. స్టే చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. పైన స్టెప్స్ ఎక్కి వెళ్తే అమ్మవారి గుడి ఉంటుంది, కానీ ఇప్పుడు వెళ్తే రాలేము. 2 hours పైనే పడుతుంది టైము. చాలా స్టెప్సే ఉంటాయి, అందుకోసం అనేసి అదొకటి డ్రాప్ అయిపోయాము. శివలింగాలు ఉంటాయండి, ఇంకా వాటి చోటుకి ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ మాత్రం దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోదాము, చాలా పొద్దుపోతుంది అప్పటికే అనిపించింది. ఇంక ఇక్కడి నుంచి క్యూ లైన్ ఉందండి దర్శనానికి. ధ్వజస్తంభం కూడా రాతిదండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి రాతి ధ్వజస్తంభము. జనాల క్రౌడ్ అయితే పర్లేదు, తక్కువగానే ఉంది, తొందరగానే దర్శనం అయిపోతుంది అనిపించింది. పొద్దున ఉంటే అక్కడ ఉండే అంతమంది ఇక్కడ కూడా ఉండేవాళ్ళు. ఇంక ఇక్కడి నుంచి ఒక్కొక్కరంగా అయిపోయిన వాళ్ళం అయిపోయినట్టుగా దర్శనానికి వెళ్ళిపోతే అందరం దర్శనం చేసుకొని వచ్చేసరికి టైం సరిపోతుంది అని చెప్పేసి ఇంకా లోపలికైతే స్టార్ట్ అయ్యాం మేము. చిన్నదేనండి గుడి, చిన్నదంటే మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, ఒక రకంగా ఉంటుంది. కొండ ప్రాంతమే ఇది కూడా. సిగ్నల్స్ అనేవి తక్కువేనండి, ఇప్పుడు గాలికి తగిలినట్టుగా తగలాల్సిందే, సిగ్నల్స్ అయితే ఉండవు. ఇట్లాంటి కొండ ప్లేసులకి వెళ్ళినప్పుడు మనము హ్యాండ్లో క్యాష్ తీసుకెళ్ళడమే బెస్ట్. ఫోన్పేలను నమ్ముకొని వెళ్ళామంటే ఇబ్బంది పడిపోతాము. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాక పెద్ద పెద్ద విభూది గడ్డలు, చిన్న చిన్న విగ్రహాలు, వినాయకుని విగ్రహము, సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహము, అట్లా చిన్న చిన్న విగ్రహాలు పెట్టి పూజ అయితే చేస్తున్నారు. వాటికి కూడా అయితే లైను నిలబడకుండా కదులుతోంది, స్టేయింగ్గా ఉంచట్లేదు, కానీ వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా పంపించేస్తున్నారు. ఇంకా అప్పటికే సన్నగా వర్షం అనేది స్టార్ట్ అయింది. ఇంక మేము కూడా త్వరగా తిరుక్కుందామనేసి అనుకుంటూ ఉన్నాము. అదేవిధంగా అక్కడ భైరవకోనలో శివయ్యని నేను ఎట్లా వీడియో తీశానో సిద్ధేశ్వరంలో కూడా వీడియో తీశానండి, మీకు చూపిద్దామని. నాతో పాటు శివయ్యని మీరు కూడా దర్శనం చేసుకుంటారు. కిందకు ఉంటుందండి శివలింగం, చాలా బాగుంటుంది. కానీ తాకి దండం పెట్టుకొని ఇస్తారు ఇక్కడ. అందరమును వెళ్ళిన వాళ్ళమందరము శివయ్యని తాకొచ్చు. ఇట్లా కిందకి కూర్చొని మన తల కూడా ఆనిచ్చొచ్చు, తాకొచ్చు.
అట్లయితే ఏమనట్లేదు. చీకటిగా ఉందండి, లైట్ అనేది ఏం లేదు. ఇంకా అందుకని మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ కిందకు ఉంటుంది శివలింగము. ఇంకా బయటకొచ్చిన తర్వాత అమ్మవారిని అయితే తీయొద్దన్నారండి. పక్కనే ఒక అమ్మవారు కూడా ఉంటారు. తీయొద్దు అని చెప్పేసరికి ఇంక నేను అసలు ఇంక తీయలేదు, ఆఫ్ చేసేసాను. వద్దు అనిన తర్వాత తీయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇంకా నంది దగ్గరే వద్దన్నారు అని చెప్పేసి ఇంక అక్కడే ఆపేసాను. షాప్స్ అవి ఉన్నాయి, చిన్న చిన్న షాప్సే ఉన్నాయి కానీ కాస్ట్ అయితే బీభత్సంగా ఉన్నాయి. బార్గింగ్కి అయితే అసలు ఛాన్సే లేదు. చెప్పింది చెప్పినట్టే, రూపాయి కూడా తగ్గించట్లేదు. ఇంకా మనం కావాలనుకుంటే తీసుకోవడమే, లేదంటే అంత కాస్ట్ పెట్టి 10 రూపాయల వస్తువుకి కూడా వాళ్ళు 100 రూపాయలు చెప్తున్నారు. ఇంకా మాట్లాడే ఛాన్స్ అయితే అసలు లేదు. నిన్నటి వీడియో ఇవాల్టి వీడియో నచ్చిందా అండి మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా కొరవ వాళ్ళ కోసం మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అందరూ వచ్చాక ఒక్కొక్కరంగా ఇట్లా బండి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఈ ఎదురుగుండా కూడా ఒక సత్రం ఉందండి, అన్నదాన సత్రమే. డే అండ్ నైట్ ఎనీ టైం పెడుతూనే ఉంటారండి అక్కడ. ఫుడ్ కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇదివరకు అంటే మేము ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా సిద్ధేశ్వరం, భైరవకొండ అనేది విజిట్ చేస్తాము. అట్లా తెలుసు నాకు, ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడి నుంచి అయితే చిన్నగా రిటర్న్ అవుతున్నాము. బాగా అలసిపోయామండి అక్కడ ఇక్కడ, అంటే పెద్దగా నడవడం అలవాట్లేదు కదా, అది కొంచెం కష్టం అనిపించింది. కాళ్ళైతే చెప్పులు లేకుండా నడవడం నాకు అస్సలు అలవాట్లేదు. దాంట్లో కాళ్ళు చాలా నొప్పులు వచ్చేసాయి, భరించలేనంత నొప్పులు వచ్చాయి. ఇంకా చిన్నగా అయితే స్టార్ట్ అయ్యి వెహికల్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి అందరం వచ్చి రిటర్న్ అయిన తర్వాత 7:30కి అంతా ఇంటికి కూడా వచ్చేసాము. 8 ఏమో అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసి స్నానాలు అది చేసి మళ్ళీ దీపారాధన చేసుకొని ఇంకా ఫుడ్ అది తీసుకుని అయితే రెస్ట్ తీసుకున్నాము. చాలా బాగా అనిపించిందండి, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ అందరం కలిసి వెళ్ళడం చాలా బాగుంది. ఇయర్లీ వన్స్ అయితే ఇట్లా వెళ్తామండి మేము ఖచ్చితంగా. రెగ్యులర్గా ఏం వెళ్ళం కానీ సంవత్సరంలో ఒకసారి అయితే వెళ్తాము. మా ఫేసెస్ అయితే ఎంత అలిసిపోయినట్టున్నాయో కదా, చాలా ఇదిగా అనిపించింది. కానీ దర్శనం చాలా బాగా అయింది కదా, అది సంతోషించాల్సిన విషయమే. ఇవాళకి ఇదేనండి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఉంటానండి. బాయ్ అండి.